is a competition called Talentina 2014. Interested students can give your names to 2014 టాలెంట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ కమింగ్ సాటర్డే మాదాపూర్ లోని కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతుంది. ఇందులో 30కి పైగా స్కూల్స్ పాల్గొంటున్నాయి. స్టూడెంట్స్ అందరూ వాళ్ళ టాలెంట్ ని చూపించడానికి ఉత్సాహంగా ఉన్నారు. హాయ్ హలో వెల్కమ్. మన ప్రోగ్రామ్ పేరేంటో తెలుసా? టాలెంషియా. మన దేశంలో టాలెంట్ ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. అలాంటి పిల్లల్లో కన్నా సార్ అంత పెద్ద బొట్టేంటి? భక్తి ఎక్కువైపోయిందా? అది కాదు సార్, మొదటిసారి మా వాడు ఇంత పెద్ద స్టేజ్ మీద డాన్స్ చేయబోతున్నాడు. అందుకే వచ్చేదారిలో నాట్యానికి రాజైన నటరాజుని పెడుకుని ఓ పూజ చేయించి వచ్చాను సార్. మీ అమ్మాయి పేరుని కూడా చేయించి ఈ వచ్చాను రోజు సార్. ఈ కార్యక్రమానికి ముగ్గురు ముఖ్య అతిథులు విచ్చేశారు. వెండి తెర దర్శకులు శ్రీ శ్రీను రామస్వామి గారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాతగా వ్యాపారవేత్త అయిన శ్రీ సంజయ్ రామస్వామి గారు, న్యాయమూర్తులైన శ్రీ ఇమాన్ గారు. సరే, ఇక మనం మన కార్యక్రమానికి వెళదామా? మొదటిగా వచ్చి తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టబోయేది యాపిల్ కిడ్స్. ఇప్పుడు మీ ముందుకు వచ్చి పెర్ఫార్మెన్స్ ఇవ్వబోయేది మోనీష్. బాగా ఉత్సాహంగా చప్పట్లు కొట్టండి. కొంచెం లూజ్ కొడు. ఏమైందవి? ఏంటి మేకప్ సగంలో వచ్చేసావు? నేను మైమ్ చేయాలనుకున్నానమ్మా, కానీ నా కాన్సెప్ట్ ఆ అబ్బాయి చేస్తున్నాడు. అంతేనా? నీకు మమ్మీ చాలా కాన్సెప్ట్లు తెలుసు అనుకున్నానే. నీకు మైమ్ మాత్రమే తెలుసా ఏంటి? నీ కాన్సెప్ట్ వాడు చేస్తే నువ్వు వేరే కాన్సెప్ట్ చేయి. అన్నయ్య ఏడుస్తున్నాడు. నీకు చాలా టాలెంట్ ఉంది కదా, మరింకే. ఓకే, బీ హ్యాపీ అండ్ చిల్. ఏం చేసినా కాన్ఫిడెంట్ గా చేయాలి. ఓకే, సరే వెళ్ళు. ఆల్ ది బెస్ట్. తర్వాత రాబోయేది డ్రీమర్ స్కూల్ విద్యార్థి అభిమన్యు. సూపర్ సూపర్ సూపర్, చాలా అద్భుతంగా గీశాడు. తర్వాతగా డ్రీమర్ స్కూల్ నుంచి నవీన్. పిల్లల్ని మీ కర్తాళ ధ్వనులతో ఉత్సాహపరచవలసిందిగా కోరుతున్నాను. సూపర్, గో హెడ్ గో హెడ్. ఏమైందయ్యా? ఆడియో
డాన్స్ చేసేది మావాడు సార్, మావాడు. ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? అదిరిపోయిందా? చాలా సంతోషం, చాలా సంతోషం. తర్వాత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వబోయేది ఎవరంటే డ్రీమన్ స్కూల్ నుంచి నయన కథ చెప్పబోయే చిన్నారి. రా. ఒక అందమైన అడవిలో చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది. అక్కడ ఎన్నో పిచ్చుకలు గూడ్లు కట్టుకొని జీవిస్తున్నాయి. అక్కడ ఒక నాన్న పిచ్చుక, అమ్మ పిచ్చుక, చిన్ని పిచ్చుక కలిసి ఉంటున్నాయి. ఆ చిన్ని పిచ్చుక వాళ్ళ అమ్మ పిచ్చుకకి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆ చిన్ని పిచ్చుక వాళ్ళ అమ్మ మాట వినకుండా దాని ఇష్టం వచ్చినట్టు చేస్తోంది. ఒక్కొక్క స్కూల్ మారుతూ ఆ చిన్ని పిచ్చుక ఎన్నో దెబ్బలు తింది. అప్పుడు పక్కింటి పిచ్చుకొచ్చి పిచ్చుకలతో ఏమనిందో తెలుసా? మా గూటి చిన్ని పిచ్చుక మేం చెప్పిన మాట వింటున్నప్పుడు మీ గూటి చిన్ని పిచ్చుక మాత్రం ఎందుకు వినదు అంటే దానికి ఏదో ప్రాబ్లం ఉందంది. అమ్మా నాన్న పిచ్చుకలు చిన్ని పిచ్చుకని డాక్టర్ కి చూపించాయి. కానీ ఆ చిన్ని పిచ్చుకకి ప్రాబ్లం ఏంటో డాక్టర్లు కనిపెట్టలేకపోయారు. లాస్ట్ కి వేరే దారి లేక ఆ చిన్ని పిచ్చుకని హాస్టల్లో చేర్పించారు. ఆ హాస్టల్లో ఈ చిన్ని పిచ్చుకకి ఇంకో చిన్ని పిచ్చుక క్లోజ్ ఫ్రెండ్ అయింది. ఆ చిన్ని పిచ్చుకకు కూడా ఇదే ప్రాబ్లం అంట. ఆ రెండు చిన్ని పిచ్చుకలు ప్లాన్ చేసుకొని టైం చూసి హాస్టల్ కిటికీ ద్వారా తప్పించుకున్నాయి. అప్పుడే ఇంకో చిన్ని పిచ్చుక ఈ రెండు పిచ్చుకలకి ఫ్రెండ్ అయింది. ఆ చిన్ని పిచ్చుక వాళ్ళ అమ్మ ఒక టీచర్, వాళ్ళ నాన్న పిచ్చుక ఏమో ఒక డాక్టర్. వీళ్ళు మాత్రమే కాకుండా ఆ ఇంట్లో ఒక తాత పిచ్చుక, ఒక నానమ్మ పిచ్చుక, అలాగే ఒక చెల్లెల పిచ్చుక కూడా ఉంది. ఆ రెండు పిచ్చుకలని కంటికి రెప్పలా చూసుకుంటూ ముద్దు చేస్తూ బుజ్జి నాన్న బుజ్జి కన్నా అంటూ ప్రేమగా చూసుకోవటం వల్ల ఆ రెండు పిచ్చుకలు హ్యాపీగా ఉన్నాయి. డాక్టర్ నాన్న పిచ్చుక, టీచర్ అమ్మ పిచ్చుక వాళ్ళింటి చిన్ని పిచ్చుకలని చూసుకుంటున్నట్టు ఈ రెండు చిన్ని పిచ్చుకలని కూడా చూసుకోవడం మొదలెట్టాయి. అప్పుడు ఈ రెండు పిచ్చుకలకి వాళ్ళింట్లో చోటు దొరికింది. ఆ రెండు పిచ్చుకలు కూడా మంచి పిల్లలుగా మారటం మొదలు పెట్టారు. వీళ్ళ కోసమే వీళ్ళలా అల్లరి చేసే చిన్ని పిచ్చుకల్లా చదివే ఒక స్కూల్ ఉంది. ఈ రోజు ఆ చిన్ని పిచ్చుకలు చదివే స్కూల్లో టాలెంట్ ఈవెంట్ ఫెస్టివల్ ఎంతో ఘనంగా జరుగుతుంది. ఏ చిన్ని పిచ్చుకైతే అలాంటి టాలెంట్ లేదని చెప్పారో ఆ చిన్ని పిచ్చుక ఇప్పుడు మీ ముందు నిల్చొని మాట్లాడుతుంది. ఈ చిన్ని పిచ్చుక కథ మీకు నచ్చిందా? ఇంకెప్పుడు హాస్టల్ కి పంపించద్దని అమ్మ పిచ్చుకకి నాన్న పిచ్చుకకి మీరైనా చెప్పండి. ఇక మీదట ఈ చిన్న పిచ్చుక మీరేం చెప్పినా వింటుంది.
సూపర్ డా. ఓకే సార్ నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి సార్ పిల్లలు ఇంత పెద్ద స్టేజ్ మీద పెర్ఫామ్ చేశారు, నేను సూపర్ హ్యాపీ. వాళ్ళకు కూడా మన దగ్గర టాలెంట్ ఉంది అన్న సంతోషం. ఇంకేం కావాలి? రిజల్ట్స్ తెలుసుకోవద్దా? ముగ్గురు బాగా పర్ఫామ్ చేశారు. మన పిల్లల మీద మీకే నమ్మకం లేదా? నాకు సంబంధించి స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇవ్వాలి, కానీ అక్కడ కూర్చున్న జడ్జెస్ వాళ్ళకి నచ్చిన ముగ్గురికి మాత్రం ఇస్తారు. ఆ ముగ్గురు జడ్జెస్ ఇచ్చే సర్టిఫికెట్స్, కప్పులు, ప్రైజ్లు అవన్నీ స్కూల్లోని ప్రిన్సిపల్స్ తీసుకెళ్తారు. మేము సరదాగా బయటికి వెళ్ళి ఊరు తిరిగి వస్తాం. వాళ్ళకి ఏ ర్యాంక్ వచ్చిందో తెలుసుకోవడంలో తప్పులేదుగా. సార్ రేసులో లాస్ట్ వచ్చిన వాడిని డాక్టర్ అయ్యాను. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాడు జీవితంలో పైకి వచ్చారు. నన్ను ఒపీనియన్ అడిగితే ఈ ర్యాంక్ అది రాంగ్ సార్. సీ యూ, బాయ్. సార్ సార్ డాక్టరే వెళ్ళిపోయారు. సంజయ్ మనం రామస్వామి బయలుదేరాం. గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ ఆగండి సార్. హలో, హాయ్ బడీస్. ఐఎమ్ సంజయ్ రామస్వామి. అసలు ఈ అందించేదేదో సరిగ్గా అందించే ఈ కాంపిటీషన్ కి నన్ను పిలిచి ఓకే, కమ్ ఆన్ చిల్డ్రన్, అందరూ అలా బయటికి వెళ్దాం. లెట్స్ హావ్ ఫన్. ఏంటి నాన్న ఫంక్షన్ అయిపోకుండానే తీసుకొచ్చేస్తున్నావు? మీ ముగ్గురికి నేను ఒక నిజం చెప్పబోతున్నాను. టాన్ టడాయ్. ఓవర్ బిల్డప్ ఇవ్వకు నాన్న, త్వరగా చెప్పు. ఇప్పుడు లోపల జరిగిన టాలెంట్ షోలో మీ ముగ్గురే ప్రైజ్ విన్నర్స్. ఏమంటున్నారు అంకుల్? నేనే జడ్జెస్ ని పక్కకు పిలిచి మా మెడల్స్ అవి మాకు సెపరేట్ గా ఇచ్చేసేయండి అని తీసుకొచ్చేసాను. ఎందుకు తీసుకొచ్చేసారు అంకుల్? చక్కగా స్టేజ్ మీద ఇచ్చేవారు కదా. ఎందుకంటే మీ ముగ్గురు బెస్ట్ పెర్ఫార్మన్స్ కదా, అందుకని మీకు మెడల్స్ ఇచ్చారు. మరి మిగతా వాళ్ళందరూ వర్స్ట్ పెర్ఫార్మన్సా? మీ ముగ్గురికి మెడల్స్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే పాపం ఫీల్ అవుతారుగా. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తారు, వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు ఏడుస్తారు. ఏదో టీవీలో రియాలిటీ షో చూసినట్టుగా ఉంటుంది. ఇదంతా మనం చూడాలంటారా? అవును అంకుల్, పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే, కమ్ ఆన్ క్లాప్ హ్యాండ్స్. అండ్ ద విన్నర్ ఈస్ నైనా. అండ్ మన బెస్ట్ డాన్సర్ నవీన్. విష్ చేశారా? ఫోటో తీసుకుందామా? చరిత్రలో నిలిచిపోతుంది కదా. కెమెరా ఉందా? ఏంటలా చూస్తున్నారు? ఓ 20 ఏళ్ల తర్వాత మీరే విన్ అయ్యారు. ఆ మెడల్ మీదేనే చెప్తే నమ్మరా ఏంటి? రండి, రెడీ. రామనాథం అవమానాల్ని లెక్క చేయకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా చివరి వరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు చూడండి. ఇలాంటి వాళ్లే జీవితంలో ఏ నాటికైనా గొప్ప వాళ్ళు అవుతారు. పట్టుదలుంటే విజయం సాధించొచ్చు అని